ఫ్రెండ్స్ నా వెహికల్ కోసం అయితే ఫీజులు నెక్స్ట్ పార్కింగ్ బల్బులు తెచ్చా. ఇది వచ్చేసి నెంబర్ ప్లేట్ కింద పెట్టాయండి. ఇవైతే పార్కింగ్ బల్బులు. మనకు తెలుసుగా ఫీజులు బాగా హార్డ్ అయిపోయి ఉంటాయి కదండి, హీట్ అయ్యి. వాటి కోసం అయితే ఈరోజు నేను ఇవన్నీ కొనుక్కొచ్చా. 100 అయినాయి. 6 ఫీజెస్, 4 బల్బ్స్. ఈ బల్బులు వచ్చేసి ఇక్కడ మనకి బ్రేక్ వేసినప్పుడు ఇక్కడ పార్కింగ్ పెట్టినప్పుడు ఇక్కడ బల్బులు ఉంటాయి చూడండి. ఇక్కడ ఇందులో పెడదామని తెచ్చా. వైట్ కలరే, వైట్ కాదు, స్కై బ్లూ కలర్. చాలా బాగుంటుంది. ఇక్కడ లైటింగ్ పడుతూ ఉంటుంది కదా, వీటి కోసం అయితే తెచ్చాను నేను. ఇప్పుడు ఈ ప్యానల్ ఓడిబీకి ఈ బల్బులు అయితే ఇప్పుడు వేయాలి. ఈ ప్యానల్ తీయడం అంటే మామూలు విషయం కాదు. దానికోసం ఫస్ట్ ఇది తిప్పాలి, ఇదంతా కూడా రిమూవ్ చేయాలి. వాటి కోసం అని చెప్పేసి నేను అన్ని ఎక్విప్మెంట్ తెచ్చుకున్నా. కటింగ్ ప్లేయర్ ఒకటే, నెక్స్ట్ స్పానరు, టీ బిట్, స్క్రూ డ్రైవర్. ఇది తిప్పితే మొత్తం డస్టే ఉంది, అందుకని నేను ముందుగా జాగ్రత్తగా క్లాత్ కూడా తెచ్చుకున్నా. క్లాత్తో మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుంటే, లేకపోతే మనం ఇప్పుదంటే మనకి ఆ డస్ట్ ముక్కులోకి వస్తూ ఉంటుంది. మొత్తం డస్ట్ అయితే అంత దొబ్బ ఫుల్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఇటు నుంచి తిప్పుదామని చూస్తే ఈ స్క్రూలు మొత్తం ఆటోమేటిక్గా మొత్తం తిరిగిపోతుంది. ఇక్కడ చూడండి గ్యాప్ వచ్చింది, ఈ టైప్లో లూజ్ అయిపోతున్నాయి. అందుకని ఇటైతే నేను కొంచెం అలాగో లూజ్ అయినాయి కాబట్టి అట్లా వదిలేసి ఇక్కడ నుంచి తీసేస్తున్నా. ఒక స్క్రూ ఇప్పిన, ఇంకో స్క్రూ కూడా లూజ్ అయింది. ఇటు నుంచి అయితే అటు ఆల్రెడీ ఫుల్ అయింది కాబట్టి ఇటు నుంచి మనకు సింపుల్గా వచ్చేస్తుంది. ఈ క్యాప్ అయితే తీసేసాను, చూడండి ఎట్లా అయిపోయింది మడ్డిగా. దీనివల్ల కూడా మనకి బ్రైట్నెస్ తక్కువ వస్తుంది. అందుకని చెప్పేసి దీన్ని మొత్తం నీట్గా ఇప్పుడు క్లీన్ చేసి మళ్ళీ ఎక్కించాలి. అలాగే ఈ బల్బు కూడా రిమూవ్ చేయాలి. చూడండి చిన్న బల్బు అది, ఇటు సైడ్ రాట్లా. బల్బు పోయిందో మరి కలెక్షన్ పోయిందో అయితే మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి దీనికి నెంబర్ కూడా ఇచ్చారు, 12 వాట్స్ అని. గ్రీన్ ఏదైనా గ్రీనే. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఒక కలర్ అనుకుని తెస్తే ఒక కలర్ వచ్చినాయి. 2-3 ఆల్రెడీ ఎక్స్ట్రా వేరే తెచ్చానులేండి. ఈ కలర్ బాగుంది, గ్రీన్ కూడా నెంబర్ ప్లేట్ మీద కొడతా లాంగ్ నుంచి బాగుంది. ఇంకో ఇటు సైడ్ కూడా వేయాలి ఇప్పుడు మనం. ఇవతల సైడ్ అయితే మరీ డస్ట్ ఉంది, మొత్తం పోయింది, ఏం లేదు అసలు, పేరుకుపోయింది. ఇదంతా ఇప్పుడు గీకాలి. ఆల్రెడీ పగిలిపోయినట్టు ఉంది. అమ్మ ఇది మన చేతిలో కాదు, ముందే పగిలింది. ఫోకస్ అట్లా. ఇప్పుడు చూడండి ఇక్కడ క్రాక్ వచ్చింది, అయినా పర్లేదు కానీ ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తేనే మనకు నీట్గా ఫోకస్ కొట్టింది, లేకపోతే కనపడదు. ఓకే డన్. రెండు కూడా ఇప్పుడు లోన్కి పెట్టాలి. ఇది లోన్కి పెట్టాలి, ఇది లోన్కి పెట్టాలి. అసలు అయితే ఇక్కడ బ్లింకింగ్ బల్బులు పెడదాం అనుకున్నా. బ్లింకింగ్ బల్బులు పెడితే నెంబర్ ప్లేట్ మీద ఏం లేదు. లాస్ట్ టైం పెట్టాను, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నెంబర్ ప్లేట్ కనపడక పోలీసు వాళ్ళు కూడా మన దొరికినప్పుడు అలా కొడతారు. ఇది అయితే కొంచెం బాగుంది. పైన గ్యాప్ ఇలా ఫిల్ చేస్తే మనకి కింద దీని చుట్టూ పడుతున్నట్టు కూడా కనపడుతుంది చూడండి. కాకపోతే క్యాప్లు పెడితే నాకు తెలిసి అంత రాదనుకుంటా లుకింగ్. ఇప్పుడు ఏదో అట్లా కనపడుతుంది, కానీ ఇది ఆల్రెడీ ఇప్పుడే బ్లింక్ అవుతుందంటే వేసిన తర్వాత మళ్ళీ ఉంటుందో పోద్దు. ఈ టైప్ సైడ్ బల్బు కూడా అంతకుముందు పనిచేయకపోలేదు, అది పనిచేయలేదు. ఇది వచ్చేసి ఓన్లీ రెడ్డే వస్తుంది. ఇది చూడండి రెడ్ అండ్ గ్రీన్ వస్తుంది. ఇప్పుడు ఈ బల్బు కోసం మళ్ళీ 2 కొన్నాం. దీని ఒకసారి బయటకు తీసి పెడతా. 2 వచ్చిందంటే ఉంచుతా, ల్యాండ్ లేదు. కింద అయితే అసలు మొత్తం కలెక్షన్ అన్ని పోయినాయి, వర్షం వల్ల తడిసి. ఈ వైట్ కలర్స్ వచ్చే మొత్తం పోయినాయి. వర్షం చెకా చేసింది బాగా, తడిచడం వల్ల ఆ తడికి మరి కలెక్షన్లో పోయినాయి. ఇక్కడ ఏమంటారు సోల్డరింగ్ చేసిన కాడ పోయినాయి, కానీ మొత్తం అసలు పవరే రాట్లా. ఇక్కడ చూడండి చిన్నగా మిల్క్ అంటుంది. అది ఇట్లా నొక్కుతూ వస్తుంది, అంటే అక్కడ ఎర్త్ అవుతుంది, లేదా పవర్ సప్లై మంచిగా అందట్లేదు నాకు తెలిసి. ఒక్కసారి మొత్తం వైరింగ్ అంతా చూసుకుంటే సరిపోద్ది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు పెట్టింది, రైట్ సైడ్ది మన పాద్దే. రైట్ సైడ్ది ఓన్లీ రెడ్ అండ్ బ్లూ వెలిగిద్ది. అదే పోలీసు సైరన్స్ సంబంధించిన కలర్ అనమాట. రెడ్ అండ్ బ్లూ అంటే తెలుసు కదా, అంబులెన్స్ కానీ పోలీసు వాళ్ళ వెహికల్స్ కానీ అది ఉంటుంది. ఇది వచ్చేసి వైట్, రెడ్, పింక్ మల్టీ కలర్స్ వస్తున్నాయి. సేమ్ అది ఇది బ్లింకింగ్ అయితే సేమ్ ఉన్నాయి. చూడండి వైట్ కూడా మంచి నీట్గా కనపడుతుంది దీంట్లో. దాంట్లో 2 ఉన్నాయి. బ్లింకింగ్ కూడా లెఫ్ట్ సైడ్ది బాగా ఫాస్ట్ వస్తుంది, రైట్ సైడ్ కొంచెం స్లో వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో, లెఫ్ట్ సైడ్ అంటే ఇది నాకు లెఫ్ట్ సైడ్, ఈ టైప్తో 2 వేసేస్తున్నా. ఎందుకంటే ఇది కూడా రిమూవ్ చేస్తా. ఆల్రెడీ ఆ 2 కొనుక్కొచ్చాం కాబట్టి ఆ వేసేయటమే బాగుంది. అది నాకు తెలిసి అయితే ఇది ఇటు సైడ్ కంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే చాలా బాగుంది. 2 వేసేసా, లెఫ్ట్ రైట్. కానీ 2 సేమ్ బ్లింక్ చేసుకుంటే బాగుండే, కాకపోతే ఆ టైప్లో రాదు కదా. అది వచ్చేసి ఒకటి ఫస్ట్ ఒకటి సెకండ్ వెలుగుతుంది. చూడండి ఏ టైప్లో ఉంది బ్లింకింగ్. వైట్ కూడా వస్తుంది అందులో. లాస్ట్ టైం అసలు వైట్ లేదు, బాగుంది. బల్బులు కూడా చిన్నవి కానీ బ్రైట్నెస్ బాగా వస్తున్నాయి. పార్కింగ్ ఏదైనా దూరం నుంచి చూస్తే నాకు ఈ బ్లింకింగ్ బల్బులు వస్తా అంటే దూరం నుంచి చూస్తే ఎట్లా ఉందంటే మహేంద్ర సూపర్ వెహికల్కి ఉన్నట్టే ఉంది. సేమ్ వాటికి ఎట్లే ఉంటాయి హెడ్ లైట్లు నైట్ టైంలో చూస్తే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ లైట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి చూడండి. వీటి కలెక్షన్ అయితే లేదు. పిల్లలో ఇక్కడ పెట్టాను నేను. బ్యాగ్ వేయటం వల్ల మొత్తం
ఈ పై వరకు వస్తాయి, వీటి మీద పడి తెగిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ వీటిని నేను కలెక్షన్ ఇవ్వాలి. లేకపోవడం వల్ల అసలు నైట్ టైం మనం డోర్ వేసిన తర్వాత లైట్లు వేసినా కానీ లైటింగ్ రావట్లేదు, అసలు లుకింగ్ లేదు, డల్గా ఉంది. ఇప్పుడైతే మనం దీన్ని ఫిట్ చేయాలి. ఒక వైర్ ముక్క తెచ్చుకొని ఎక్స్ట్రా దీనికి కలెక్షన్ ఇచ్చుకోవాలి. డోరే డాడీ, డోరే క్లాత్ కూడా వేయాలి. అలా ఉండి ఒకసారి ఇప్పటి వరకు కష్టపడి అయితే మళ్ళీ బల్బ్ పోయింది ఇప్పుడే. వాట్ హ్యాపెన్ చూడాలి దానికి ఏమైందో. ఫ్రెండ్స్ నేనైతే వైట్ కలర్ వేసా. ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ ఉంటుంది, మనకి వైట్కి వైట్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి వైట్ వేసా. ఈ సైడ్ ఉన్న బ్లాక్ అవుట్కి కూడా ఇంతకుముందు ఇక్కడ రెడ్ ఉండేది. సేమ్ బంపర్ ఈక్వల్గా ఇలాంటిదే మన సైడ్ చాలామంది తీసుకున్నారు. నేను కొన్న తర్వాత 2-3 వెహికల్స్ కూడా తీసుకున్నారు. అందుకని చెప్పేసి నేను వాటికి సీక్వల్గా ఉండకూడదని చెప్పేసి ఇక్కడ రెడ్ ఉండాలి. చూడండి కనబడుతుందిగా, దీనిపైన వైట్ వేసా. దీనికి కూడా నేను నైట్ వైట్ వేయించా. ఇది బండికి లుకింగ్ ఉంటుంది, బంపర్ కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. బ్లాక్ ఉంటే బాగోలేదని చెప్పేసి ఇది వేసా. చూడండి బంపర్ అయితే పర్లేదు, ఒక 4 days ఏం చూస్తాను, నీట్గా అనిపిస్తే ఉంచుతా. లాంటి ఈ స్టిక్కర్స్ ఓల్ని రిమూవ్ చేసేయచ్చు, ఫ్లెక్సీ స్టిక్కర్స్. పైన ఏరియాలు కూడా పోయింది. పిల్లల కోసం నేనైతే సందులోకి వెళ్ళాను ఒక 2 days, దానివల్ల ఏరియాలు కూడా పోయింది. మళ్ళీ ఇప్పుడు అది బై చేయాలంటే 300 నుంచి 200 లోపు ఉండొచ్చు నాకు తెలిసేసి. ఈ మిర్రర్ కూడా దీనిది కాదు, ఇది కూడా వేపిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అన్ సీజన్లో కిరాయిలు ఏం లేక బయటకు పోవట్లేదు, ఏది కొనాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ టైప్ మిర్రర్ అయితే దీనికి ఉంటుంది, ఆ టైప్ మిర్రర్ అయితే దాని కాదు. ఈ వైపర్ చూడండి, ఇక్కడ తలిగి టేప్ కూడా పోయింది. ఇది బ్లూ కలర్దే, ఎల్లో కలర్దే మనం వేసాం దీనికి. వైపర్లు కూడా నేను లాస్ట్ టైం పైకి పెట్టా, ఒకసారి హార్న్ కోసం ఇది తిప్పినప్పుడు మళ్ళీ మీదకి వేసినట్టును అది పోయింది. లాన్ లుకింగ్ అయితే లాస్ట్ టైం నేను అసలు ఏమీ పెట్టలేదని చెప్పాను. ఈసారి మిర్రరు, దానికి మొబైల్ హోల్డరు, నెక్స్ట్ ఒక దేవుడిది పెళ్ళి కోసం గోద్రేజ్ ఏది పెట్టాం, అదైతే ఆగట్లేదు. ఎంతగానో మనం ట్రై చేసినా, పెగ్ పోసినా, ఇంకో స్టిక్కర్స్ ఏమన్నా వేసినా కానీ ఎగిరిపోతుంది. అటు సైడ్ పెడితే చూడండి ఊడిపోయింది మొత్తం. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టాను. ఇక్కడైతే కొంచెం ఎటు వెళ్లకుండా పడే టైంలో మనం పట్టుకుంటున్నాం, ఎటన్నా పడ్డా కానీ. మొబైల్ హోల్డర్లు ఆల్రెడీ పాతదే, ఇది మంది. ఈ పైది కూడా ఇరిగిపోయింది, అయినా పర్లేదు ఆగుతుంది, వర్క్ చేస్తుంది స్టిల్. అందుకని దీని నుంచి నేను మన వెహికల్కి అయితే స్టిక్కర్ చేయించాను. ఇది చూడండి, మనకి బైక్లకు కానీ ఇంకా ఏదైనా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఉంటాయి కదండి, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన బోర్డులకి, నెంబర్ ప్లేట్ బోర్డులకి ఈ టైప్లో వస్తుంది. మనకైతే స్టిక్కరింగ్ షాప్ కూడా మనకు తెలిసిన వ్యక్తి అయితే ఆ టైప్లో చేసిండు, చాలా బాగుంది చూడటానికి. అటు సైడ్ ఇటు సైడ్ 2 చేయించాను. 2 కూడా 150-140 తీసుకున్నట్టున్నారు. ఇటు సైడ్ కనపట్లేదు, ఫ్లాష్ తీసుకోవాలి. సైడ్ అసలు చూడటానికి చాలా నీట్గా ఉంది, బాగుంది. అయితే నేను లాస్ట్ టైం స్టీల్ కలర్ కొట్టా, కానీ ఉపయోగం లేకుండా అయింది. స్టీల్ పోయి సిల్వర్ అయిపోయింది. బ్లాక్ మీద వేసేటాలకే కలర్ కూడా వెలిసిపోతుంది, ఉండట్లేదు, ఎన్ని రోజులు లేదు. అంతా వర్షాకాలం చేసింది అంటారు, వర్షాకాలం వల్ల అట్లా అయింది. మ్యాట్లు కూడా స్టిక్కరింగ్ చెప్పాలి రేపు మార్నింగ్ ఖాళీ ఉంటే మనకి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, విజిట్ అగైన్.